మీరు నేను బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎవరితో నిబంధన చేశాం? ఎవరికి మాట ఇచ్చాం? దేవునితో ప్రమాణం చేశాం కదా. దేవునితో నీవిచ్చిన మాట నెరవేర్చకుండా ఎలా బ్రతుకుతానని బాప్తిస్మం తీసుకునేటప్పుడు తీర్మానం చేసుకున్నావో అలా బ్రతకకుండా దేవుని మాటలో నుంచి వైదొలిగితే ఎంత ఉగ్రతకు మనం పాత్రులం అవుతామో ఒకసారి ఆలోచించండి. మనం అందరం బాప్తిస్మం తీసుకునేటప్పుడు దేవునితో ప్రమాణం చేశాం, దేవా ఇక మీదట తాగను, ఇక మీదట సినిమాల వైపు వెళ్ళను, అపవిత్రత వైపు వెళ్ళను, జార కార్యక్రమాలు చేయను, అక్రమ సంబంధాల వైపు వెళ్ళను, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రాలైన కన్యకగా నా పవిత్రతను కాపాడుకుంటూ నిష్కలంకురాలైన కన్యకగా నీ కొరకు నేను బ్రతుకుతాను. దేవుని సన్నిధిలో ప్రమాణం చేశామే. దేవునితో చేసిన ప్రమాణాన్నైనా మనుషులతో చేసిన ప్రమాణాన్నైనా ఆ ప్రమాణాన్ని కాపాడుకుంటే నీ కన్నుల ఎదుట నీ పిల్లలు వర్ధిల్లుతారు. నీ ఇంటిలో నువ్వు బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు.